సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఐబొమ్మ రవి రెండో విడత కస్టడీ ముగిసినట్లుగా తెలుస్తోంది. రవిని నాంపల్లి కోర్టుకైతే తరలించడం జరిగింది అధికారులు. విచారణలో కూడా పలు కీలక విషయాలు రవి వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ప్రతి సినిమాను కూడా రికార్డింగ్ చేసినట్లుగా కూడా అంగీకరించడం జరిగింది. ఆడియోలో వీడియోల క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో అవుట్సోర్సింగ్ సిబ్బందితో ఒప్పందం చేసుకున్నట్లుగా కూడా ఈ దర్యాప్తులో ఈ విచారణలో ఆయన అంగీకరించినట్లుగా తెలుస్తోంది. పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు ఐబొమ్మ రవి వివరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఐబొమ్మ రవి రెండో విడత కస్టడీలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లుగా కూడా ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తోంది. ఇవాళ రవి పోలీసులు కస్టడీ ముగియడంతో అతన్ని నాంపల్లి కోర్టుకైతే తరలించారు అధికారులు. అయితే విచారణలో ఓటీటీలో వచ్చే ప్రతి సినిమాని కూడా రికార్డింగ్ చేసినట్లు అంగీకరించినట్లుగా కూడా తెలుస్తోంది. సినిమా రికార్డింగ్ చేసిన ఆడియోలో వీడియోల క్వాలిటీ పెంచేందుకు అటు కరేబియన్ దీవుల్లో అవుట్సోర్సింగ్ సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి కూడా పోలీసులకు వివరించాడు. ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నల్ బొమ్మగా పేర్కొన్నారు. అప్లోడ్ చేసిన సినిమాలన్నీ కూడా టెలిగ్రామ్ నుంచి తీసుకున్నట్లుగా చెప్తూ ఉన్నాడు. అనంతరం రవి ఈమెయిల్ అకౌంట్స్ రిట్రైవ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ బప్పం వెబ్సైట్స్లో 21,000కు పైగా సినిమాలను గుర్తించినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. పోలీసుల విచారణలో విశాఖలో సినిమాను బొమ్మ అనేవాళ్ళం, ఐబొమ్మ అంటే ఇంటర్నెట్ బొమ్మ, ఇంటర్నెట్లో బొమ్మ చూపిస్తున్నాం కదా అందుకే అలా పేరు పెట్టా. అలాగే మరో వెబ్సైట్ బప్పంగా మొదట అనుకున్న పేరు అది కాదు, బలపం అనే పేరు పెడదామని అనుకున్నాం. బట్ డొమైన్ నేమ్లో ఎల్ అనే అక్షరంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి, అందుకే బప్పం అని పెట్టాల్సి వచ్చిందంటూ కూడా పోలీసుల విచారణలో రవి చెప్తూ ఉన్నాడు. ఆ పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఐబొమ్మ అనేది బప్పం అనేది కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది కూడా ఈ విచారణలో పోలీసులకైతే క్లియర్గా రవి చెప్పినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. పైరసీ వెబ్సైట్స్ నుంచే సినిమాలు రికార్డ్ చేశాం, ఓటీటీలో వచ్చే కంటెంట్లను సైతం రికార్డింగ్ చేయగలిగాం. అలా రికార్డింగ్ చేసిన సినిమా ఆడియో వీడియో క్వాలిటీ పెంచేందుకే మేము కరేబియన్ దీవుల్లో అవుట్సోర్సింగ్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నామని కూడా ఈ విచారణలో అతను ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రవి మెయిల్స్లో స్పామ్, హైడ్ ఫైల్స్లోనే డేటా మొత్తం దాటి ఉన్నట్లు సిసిఎస్ పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే ప్రహ్లాద్ అనే వ్యక్తి గురించి కూడా వివరాలు సేకరించారు పోలీసులు. తాము ఎన్జీల ఆన్లైన్ ద్వారానే కనెక్ట్ అయ్యామని కూడా రవి చెప్తూ ఉన్నాడు. అయితే ఆ లింకును సైబర్ క్రైమ్ పోలీసులకు చూపించగా అంతలోపే లింక్ రివోక్ అయింది. దీంతో వాటిని సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా కూడా సమాచారం. రెండో విడత కస్టడీ మొదటి రోజు విచారణలో ఎన్జీల నెట్వర్క్ ఆర్థిక వ్యవహారాలపై కీలక లీడ్ను పోలీసులు సంపాదించడం జరిగింది. ఐపీ మాస్క్ చేసి అనధికారిక వెబ్సైట్స్ నిర్వహిస్తున్న ముఠాలపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు. రెండో రోజు విచారణలో మాత్రం రవి సరిగ్గా నోరు విప్పలేదు, పైగా బయటకు రాగానే మంచి పనులు చేస్తానంటూ కూడా పోలీసులతో అన్నట్లు సమాచారం. మొత్తంగా 3 రోజుల పాటు సాగిన రెండో విడత కస్టడీ నేటితో పూర్తయింది. దీంతో రవిని నాంపల్లి కోర్టుకు హాజరుపరిచి అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకు తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. మరోసారి కస్టడీ కోరుతారా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సినీ పైరసీ కేసులో ఐపీ మాస్క్ లింక్స్ పై త్వరలోనే పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తోంది.